ఈ వీడియోలో క్రాబ్ రెసిపీ చూపించబోతున్నాను. నేను చేసిన విధంగా చేస్తే మీకు షుగర్ స్పైక్ అన్నదే రాదు. విత్ ప్రూఫ్తో చూపిస్తాను. ప్రిపరేషన్ చూద్దాం రండి. 1 kg క్రాబ్ క్లీన్ చేసుకుని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత 3 ఆనియన్స్, 2 టమాటాలు, 10 చిల్లీస్ అన్ని స్మాల్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నీసు కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను 10 చిల్లీస్ తీసుకున్నాను. మీకు చేసి 10 యాలక్కాయలు, 5 లవంగాలు, ఒక జాపత్రి, ఒక పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ అరేంజ్ చేసుకుని మిక్సీలో ఫైన్ పౌడర్ కింద చేసుకున్నాను. తర్వాత స్టవ్ హీట్ ఎక్కినాక నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అరౌండ్ 5 స్పూన్స్ వేసుకున్నాను ఈ గరిటతో. నేను ఎక్కువ రెగ్యులర్గా గాను నూనె వాడతాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని తర్వాత చిల్లీస్ వేసుకుని ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉంచాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హై మంటలో పెట్టుకోకూడదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే కనుక టేస్ట్ అన్నది మారిపోద్ది, అందుకే మనం ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిన చిట్కానే. ఏ కర్రీకైనా మన ఆనియన్స్ కొంచెం బేగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ మీడియం కలర్లోకి వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది అనగా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. పసుపు అన్నది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 5 సెకండ్స్ ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఆ టైంలోనే మనం కట్ చేసుకున్న క్రాబ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా క్రాబ్కి బాగా మనం కలుపుకోవాలి. ఈ టైంలో సరిగ్గా మనం మిక్స్ చేసుకోకపోతే కర్రీ అన్నది నీ స్మెల్ వస్తుంది. క్రాబ్ కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి. క్రాబ్ బాగా నీసు వాసన వస్తుంది, అందుకని మనం స్లోగా తిప్పుకుంటూ క్రాబ్ని బాగా మగ్గించుకోవాలి. క్రాబ్ సరిగ్గా మగ్గకపోయినా బాగా కలుపుకోకపోయినా నీ స్మెల్ అనేది ఉండిపోతుంది. అందుకే వాష్ చేసేటప్పుడు కూడా బాగా వాష్ చేసుకోండి. బాగా మిక్స్ అవ్వింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి 1 మినిట్ ప్లేట్ క్లోజ్ చేసుకుంటే ఆ గార్లిక్ పేస్ట్ అంతా అందులో మగ్గుతుంది. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. అప్పుడే కూరకి చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, నీ స్మెల్ అన్నది రాదు మీకు. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ టమాటా మగ్గేంత వరకు ప్లేట్ మనం పెట్టుకుని ఉంచాలి. అప్పుడే మనకి ఆ టమాటాలోంచి వాటరు, క్రాబ్లోంచి వాటరు వచ్చి రెండు కూడా ఈక్వల్గా బాగా మగ్గుతుంది. ప్లేట్ పెట్టుకుని ఉంచుకోండి. మధ్యలో మీకు కావాలి అంటే ఒకసారి తిప్పుకోండి. టమాటా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. టమాటాలు బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీ ఇష్టం అండి, మీకు తక్కువ కాలితే తక్కువ వేసుకోండి, ఎక్కువ కాలితే ఎక్కువ వేసుకోండి. 1 kg క్రాబ్కి కారం అన్నది ఎక్కువే పడుతుంది. సో అందుకని నీసు కూరకి కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే నేను 1 kg క్రాబ్కి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఎంత కాలితే అంత వేసుకోండి. తర్వాత 2 గ్లాసులు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మనం ఎన్ని గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటామో ఫైనల్గా వచ్చేసరికి సగమే ఉంటుంది, 2 గ్లాసులు వాటర్ ఉండదు. నేను 2 గ్లాసులు ఆఫ్ వాటర్ వేసుకున్నాను కనుక ఫైనల్గా వచ్చేసరికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే మనకి గ్రేవీ ఉండాలి, అలాగే క్రాబ్ మగ్గాలి అంటే వాటర్ ఎక్కువే పడుతుంది. అందులోనూ నేను 1 kg క్రాబ్ కాబట్టి నాకు 2 గ్లాసులు పడ్డది. మీకు ఎంత కావాలితే అంత చూసుకుని గ్రేవీ ఎలా కావాలితే అలా వేసుకోండి వాటర్. ప్లేట్ పెట్టుకుని బాగా మగ్గే వరకు ఒకసారి మిక్స్ చేసుకుని మధ్యలో టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా అప్పుడే తెలుస్తుంది మనకి. ఆ
టైంలోనే మనం చూసుకుని టేస్ట్ సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఏదైనా సరే అప్పుడే వేసుకుని మగ్గించుకోవాలి. నాకైతే సాల్ట్ తక్కువైంది, అందుకని నేను సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను. మీకు ఏది తక్కువైతే అది వేసుకోండి. తర్వాత మనం బాగా మగ్గించి చేసి పెట్టుకున్న గరం మసాలా, మనం ముందుగా మిక్సీలో చేసుకున్న గరం మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే. మీకు ఎంత కాలితే అంత వేసుకోండి. మీకు ఘాట్ ఎక్కువ తినాలి అంటే ఇంకా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే 1.5 వేసుకున్నాను, నాకు 1.5 సరిపోయింది. అంతే. కూర కొంచెం దగ్గర పడేక కొంచెం గ్రేవీలా ఉండేంత వరకు, క్రాబ్ మగ్గే వరకు కూడా అలా ఉంచుకుంటే చాలు. గ్రేవీ బాగా ఉండక్కర్లేదు, కొంచెం దగ్గర కావాలి. అలానే బాగా దగ్గరగా అయిపోనీయకండి, మాడిపోతుంది. అందుకని మీరు చూసుకొని దాన్ని బట్టి ఆఫ్ చేసేసుకొని కొరియండర్తో గార్నిష్ చేసేసుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేస్తే మీకు గ్లూకోజ్ స్పైక్ అన్నది అవ్వదు. నేను చూపించిన విధంగా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియోలో మీకు దీని గ్లూకోజ్ రిజల్ట్స్ కూడా చూపిస్తాను, విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. వైట్ రైస్ పీతల కూరతో తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. రిజల్ట్ చూసి షాక్ అయ్యాను. కింద రిజల్ట్స్ చూడండి, 100లో ఉన్న రేంజ్ అస్సలు స్పైక్ అవ్వకుండా చాలా టైం వరకు అబ్నార్మల్ స్పైక్ అన్నదే లేకుండా ఉంచింది. విత్ నార్మల్ రైస్ కాంబినేషన్తోనే ఇంతలా స్పైక్ అవ్వకుండా ఉంచింది అంటే గుడ్ రిజల్ట్స్. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్త ఐటమ్స్ మీద వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.